స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఎంతమందికి గుర్తుంది? మర్చిపోయే సిరీస్ అయితే కాదు. ఈ సిరీస్ని క్రియేట్ చేసిన డఫర్ బ్రదర్స్ ప్రొడ్యూస్ చేసి ఒక కొత్త సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ సిరీస్ పేరు వచ్చేసి బోరోస్. నేను రీసెంట్గా కంప్లీట్ చేసా. టోటల్గా 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే క్రేజీ మ్యాన్, చాలా చాలా బాగుంది. స్ట్రేంజర్ థింగ్స్ అయిపోయాక దాంట్లో ఉన్నవన్నీ ఏవేవైతే మిస్ అయ్యామో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్లో చిన్నపిల్లలతో మనకి మిస్టరీని సాల్వ్ చేస్తారు కదా, పన్ను ముసలి వాళ్ళతో అన్నమాట. రిటైర్ అయిపోయి ఉంటారు కదా 60-70+, వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక మిస్టరీని సాల్వ్ చేస్తారు. దీంట్లో కూడా మనకి సస్పెన్స్, మిస్టరీ, ఎక్స్పెరిమెంట్, మాన్స్టర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ చాలా బాగా కుదిరే. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఎక్కడా కూడా ముసలి వాళ్ళని తీసుకున్నారు, వీళ్ళతో ఎక్కువ యాక్షన్ చేయించేస్తే యాక్సెప్ట్ చేయరు అని దృష్టిలో పెట్టుకుని చాలా మినిమల్ యాక్షన్స్తో వీళ్ళు ఎలా చేస్తే ఆడియన్స్కి నచ్చుతుంది అన్న టైప్లో సీన్స్ని చాలా బాగా రాసుకున్నారు. క్రేజ్ మ్యాన్, చాలా ఎంగేజింగ్గా, చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. సూపర్ ఉంది మాట. నేనైతే బింజ్ వాచ్ చేస్తా. ఈ వీకెండ్కి తప్పనిసరిగా చూసే సిరీస్ ఏదైనా ఉందంటే అది ఇదే. అస్సలు మిస్ అవద్దు, మస్ట్ వాచ్. మన డఫర్ బ్రదర్స్ క్రియేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ రేంజ్లోనే ఈ సిరీస్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ సీజన్ 2కి ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ పెట్టారు, అది కూడా బాగుంది మాట. థ్యాంక్స్ లాట్ అండి.